స్టేప్లర్ హెమరాయిడెక్టమీ, స్టేపుల్ గన్ వాడి పైల్స్కి సర్జరీ చేయడం. సో ఇది సర్క్యులర్ స్టేప్లర్ అంటాము. దీన్నే పీపీహెచ్ అంటే ప్రొసీజర్ ఫార్ ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ ఆర్ ఎంఐపిహెచ్, మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ ఫార్ హెమరాయిడ్స్ అని చెప్తాం. ఇందులో ఒక సర్క్యులర్ స్టేప్లర్ వాడి బయటికి జారుతున్న పైల్స్, తర్వాత బ్లీడ్ అవుతున్న పైల్స్ని కట్ చేసి తీయడం జరుగుతుంది అన్నమాట. ఇందులో ఏమవుతుందంటే పైల్స్ చాలా పెద్దగా ఉండే హైయర్ గ్రేడ్ పైల్స్ లైక్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్ ఉంటే ఏమవుతుందంటే మన స్టేప్లర్ గన్ వాడినప్పుడు ఆ బయటికి జారే పైల్స్ కూడా లోపలికి వెళ్ళి ఫిక్స్ అయిపోతాయి, బయటికి జారకుండా కాపాడుతుంది అనమాట. ఇది చాలా వెరీ ఎఫెక్టివ్ ప్రొసీజర్. గత 2 దశాబ్దాల కింద ఎక్కువగా ఉన్న ప్రొసీజర్ అండి. ఇది చాలా వెరీ ఎఫెక్టివ్ ప్రొసీజర్. పెయిన్ పెద్దగా ఉండదు, స్పైనల్ అనస్థీషియాలో చేయబడుతుంది. దాదాపు మీరు ఒక్కరోజు హాస్పిటల్లో ఉంటే చాలు, అథవా సేమ్ డేనే పొద్దున ఆపరేషన్ చేయించుకొని సేమ్ డే ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఫార్ హయ్యర్ గ్రేడ్స్ ఆఫ్ పైల్స్ ఆపరేషన్స్లో నొప్పి లేకుండా మనం త్వరగా రికవర్ కావాలంటే హై గ్రేడ్ పైల్స్ ఉన్న వారికి డెఫినెట్లీ ఇది ఒక మంచి ఆప్షన్ అండి. స్టేప్లర్ హెమరాయిడెక్టమీ అంటాం దీన్ని. భయపడాల్సిన పని ఏం లేదండి. చాలా క్విక్ రికవరీ, పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, త్వరగా ఇంటికి వెళ్ళొచ్చు, మీ పనులు కూడా మీరు త్వరగా వెళ్ళిపోవచ్చు అనమాట. కొంచెం ఖర్చు ఇతర లైక్ లేజర్ కంపేర్ చేసినా ఆర్ లైక్ కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీ కంపేర్ చేసినా కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గన్ కాస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి దాదాపు ఒక 25,000 to 30,000 గన్ కాస్ట్ ఉంటుంది అనమాట ఇందులో. సో అందుకోసమే ఇతర ఆపరేషన్స్ కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ హై గ్రేడ్ పైల్స్ ఉన్న వారికి డెఫినెట్లీ స్టేప్లర్ హెమరాయిడెక్టమీ అనేది చాలా మంచి ప్రొసీజర్ అండి. ఆపరేషన్ తర్వాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా సింపుల్గా అండి. హై ఫైబర్ డైట్ అంటే ఆకుకూరలు, సాలెడ్స్ ఎక్కువ తీసుకోవాలి. కొంచెం లాక్సేటివ్స్ అంటే స్టూల్ సాఫ్ట్ అవ్వడానికి కొన్ని లాక్సేటివ్ లాంటి మెడిసిన్స్ తీసుకోవాలి. సిడ్స్ బాత్ లాంటివి చేయాలన్నమాట. హై గ్రేడ్ పైల్స్ ఉన్న వారికి తప్పకుండా డెఫినెట్లీ మీరు ఆపరేషన్ చేయించుకోవచ్చండి. నా పేరు డాక్టర్ దత్తారాం. నేను గత 2 దశాబ్దాలుగా ఈ సర్జరీ చేస్తున్నానండి. రిజల్ట్స్ చాలా బాగుంటాయండి. సో మీరు నిస్సందేహంగా వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.